ఘనంగా జరిగించాడు. దేవానికి స్తుతులు స్తోత్రం. తిరిగి సమల మమ్మల్ని ఇక్కడ సిద్ధపరచడానికి స్తుతులు స్తోత్రం. ఇంకా నీ ప్రేమలో మమ్మల్ని దీవించి ఆస్వాదించాడు. తిమోతి గారిని ఆయన భార్య కూడా దీవించాడు. వాళ్ళ పాప యొక్క పుట్టినరోజు దీవించి సహాయం నేర్చాడు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. మరి కోటి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కోటం కూడా చాలా సాక్షి చెబుతారండి. మన మధ్య తిమోతి గారు, వారి ఫ్యామిలీ, మనందరూ కూడా నిశ్శబ్దం దిగుతాం. దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. అలాగే ఎక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. మేరీ పుట్టినరోజు అలాగే ఇది నా స్వస్థ కూటం కూడా అండి. 2017లో నేను చనిపోవాల్సిన వాడిని. ఈరోజు ఇలా సజీవ సంఖ్యలో నిలబడి మీ ఎదుట సాక్ష్యం చెప్తున్నానంటే అది ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనేనండి. నాకు జీవం ఇచ్చింది. 2017లో నాకు డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీలోనే వాంతులు మోషన్లు అయినాయండి. ఇంటికి కూడా ఎలా వచ్చిందో నాకే తెలియదు. అప్పుడు బండి కూడా లేదు, సైకిల్ మీదే రాలేని పరిస్థితుల్లో ఎలాగోలా ఇల్లు చేరి రావటం నేను మూలన పడిపోయానండి. తెల్లవారులు అవుతూనే ఉన్నాయండి. వచ్చిన తర్వాత కూడా వీళ్ళని నైట్లో నిద్ర లేపటం కూడా నాకు ఇష్టం లేక నేనే వెళ్తాం. బయటకు వస్తే మళ్ళీ ఏమంటే అసలు మొత్తం వాటర్ లాగా అసలు తెల్లవారులు చచ్చిపోతానని చెప్పి భయం వేసిందండి. ఆ రోజు పగలంతా కూడా అయిపోయింది. నేను తగ్గిపోతానని చెప్పి నేనేమో ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, అయినా కానీ తగ్గలేదు. ఇంక రావలేదని చెప్పి ఇక రెండో రోజు ఆ నీరసం మీద నాకు ఆ నీరసం తగ్గుద్దని చెప్పి కొద్దిగా సగ్గుబియ్యం జావా కల్పించిందండి మా ఆవిడ. అది తాగితే అది కూడా వామిటింగ్ అయిందండి. అయితే ఆ వామిటింగ్ అయ్యే ముందు ఇక నేను తట్టుకోలేక ఆత్మీయ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అయ్యాక ఆత్మీయ తల్లిదండ్రులకు ఫోన్ నాకు కలవాలయ్యా, నాకు చచ్చిపోయేటట్టున్నానని చెప్పి ప్రార్థన చేసుకుని ఆ అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారికి ఫోన్ కలిసిందండి. ఆ ఫోన్ కలిసిన తర్వాత ఫోన్లోనే అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి నాకు ఆ తాగిందంతా బయటకు వచ్చేసిందండి. ఆ బయటికి రావడంతోనే నాకు కొద్దిగా రిలీఫ్ వచ్చి ఊపిరాడటం మొదలైందండి. లేకపోతే చచ్చిపోయేవాడిని. అలాగే నేను సజీవ సంఖ్యలో నిలబెట్టానండి. అయితే ఇక ఆ తర్వాత నేను చుట్టుకుంటా హరికుమార్ గారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నానండి. అయితే అక్కడ వెళ్ళి నాకు నడవటానికి కూడా ఓపిక లేక, ఆ ఎండకి తట్టుకోలేక, మరి నాకేమో ఇంటికి రావాలంటే భయం వేస్తుందండి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఆ వేడికి తట్టుకోలేక. ఇంకా హాస్పిటల్కి వెళ్ళబోయే ముందు చూపించుకుని వచ్చిన తర్వాత కూడా మాకు ఇంతకుముందు పాత ఫ్రిడ్జ్ ఉండేదండి. అక్కడ ఆ ఫ్రిడ్జ్లో తలకాయ కూడా పెట్టుకుని పండుకున్నానండి. ఆ వేడికి తట్టుకోలేక డోర్ తీసి. అది ఏం చేయాలో కూడా అర్థం కాక చచ్చిపోతానని చెప్పి భయం వేసి, నాకు చచ్చిపోతానని చెప్పి భయం వేసి నాకు చాలా భయం వేసిందండి. ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, నా ప్రార్థన ద్వారా, ఆయన ఆత్మీయ తల్లిదండ్రులు వారి కుటుంబం మా కోసం ప్రార్థన చేయబట్టి మేము ఇంతవరకు సజీవ సంఖ్యలో ఉన్నామండి. అలాగే పోయిన సంవత్సరం అమ్మ కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. మేము గంట ప్రార్థన డిసెంబర్లో మన మందిరంలో గంట ప్రార్థనలు చేసేటప్పుడు అమ్మ పడిపోయిందని చెప్పి ఫోన్ వచ్చిందండి. బయలుదేరిపోతున్నాము, అంతలోనే ఫోన్ వచ్చింది. ఆ మెట్ల మీద నుంచి పడిపోయిందంట ట్యాబ్లెట్ కోసం వచ్చి. అయితే చచ్చిపోద్దామని చెప్పి భయం వేసిందండి. గబగబా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అప్పుడు 9 దాటిపోయిందండి. 9:30 అయ్యింది. హాస్పిటల్లో కూడా ఏమి లేవు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ హాస్పిటల్లో లేవు, మెడికల్ షాపులు తప్ప. ఆ ఈసేవ దగ్గర ఒక హాస్పిటల్ ఉంటే ముందు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించిన తర్వాత పలానా చోట హాస్పిటల్ తీసే ఉందని చెప్పి తెలిసిందండి. ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక అప్పటికప్పుడు అమ్మ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇక అప్పుడు మన సోలోకి వచ్చిందండి. అంతకుముందు అసలు పడిపోయి చచ్చిపోతానని చెప్పి అమ్మ కూడా బాగా ఏడుస్తుందండి. నువ్వు ఏడవగాక మా అయ్యగారికి ఫోన్ చేసావు, నీకేం పర్లేదని చెప్పి మేము ధైర్యం చెప్పి ఆయన దగ్గర చూపించిన తర్వాత మందులు ఆడిన తర్వాత అమ్మ కూడా సజీవ సంఖ్యలో నిలబెట్టిందండి. ఇది పోయిన సంవత్సరం మాకు డిసెంబర్లో ఇది మా కుటుంబం పట్ల పెద్ద గొప్ప సాక్ష్యం అండి ఇది. అలాగే నేను ఈ పోయినసారి నాకు ఒంట్లో బాగోవటం కదండి, పడవలో నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు పొద్దున్నే బేటస్ రోడ్ దగ్గర ఒక లారీ అతను కూడా గుద్దేశాడండి.
అప్పుడు నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. ఆ వెనక నుంచి నేను చూస్తూ ఉండగానే నాకు సైకిల్ గుద్దేసాడండి. చచ్చిపోయాను అనుకున్నాను. ఆ వెనక రిమ్ము క్యారేజ్ మొత్తం బెండ్ అయిపోయి ఆయన బ్రేక్ వేసాడు కాబట్టి నేను బ్రతికి బయటపడ్డానండి. లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని. ఇలాగా నా జీవితంలో క్రిస్టియన్ సహవాసంలో వచ్చిన తర్వాతే నేను ఎన్నో మరణాలపై నుంచి బయటపడ్డామండి, నేను కానీ నా కుటుంబం కానీ. అలాగే నేను నా కుటుంబం కూడా ఇప్పటివరకు సజీవ సంఖ్యలో ఉన్నామండి. ప్రతి ఒక్కళ్ళ నుంచి ఆరోగ్యంతో ఉన్నామండి. అమ్మ దగ్గర నుంచి నా వరకు కూడా పిల్లలు, నా భార్య, అలాగే వారి చదువులు కూడా మంచి ప్రార్థన కలిగి ఉన్నామంటే అది ఎంత ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన వల్లేనండి. ఇంకో సాక్ష్యం అండి, మేరీ వచ్చే నెలలో చిన్న ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్తుందండి. ఆ పాప గురించి మీరంతా ప్రార్థన చేయాలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నానండి. ఆ పాప గురించి అందరూ ప్రార్థన చేస్తారని అందరినీ వేడుకుంటున్నానండి. అక్కడ మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి వాతావరణంగా అక్కడ ఎటువంటి ఒడిదొడుకులు లేకోకుండా ఉండేలాగా అందరూ ప్రార్థన చేయండి. ఇదేనండి చిన్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి 100 వందలండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇది మా ఆయన గారి స్వస్థత కోవటం అండి. కానీ మేము ఇది వర్షాకాలం కదా, మే నెలలో సిద్ధపరుచుకుందాం, మే నెలలో మా మ్యారేజ్ డే కదా, ఆ రోజు సిద్ధపరుచుకున్నాం, మేము రెడీ చేసుకుంటున్నా కూడా ఏసువారు మరి ప్రళాకి ఎలాగుంది కానీ మేరీ పుట్టినరోజు మాత్రమే ఇది ఈ పేరుకి స్వస్థత కోవటం అయినా సరే తన పుట్టినరోజు అప్పుడు మాత్రమే దేవుడి సమయాన్ని మాకు సిద్ధపరుస్తున్నారండి. కోటాన్ని కూడా ఎంతో ఘనంగా జరిపిస్తున్నారండి. 2018 నుంచి ఇలాగ పెట్టుకుంటున్నామండి. ఆ సంవత్సరం అయితే నా భర్త గారు డ్యూటీని శుక్రవారం వచ్చారండి. మోషన్స్ అయ్యి ఆ నైట్ అంతా కూడా అయినాయండి. శనివారం హరికుమార్ హాస్పిటల్ గారికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత అసలు మెట్లు కూడా ఎక్కలేక ఆయన అడిగితే బాగుండు, ఈ రోజు అక్కడ ఉండొచ్చు, నేను ఎక్కలేనని అన్నాడండి. ఇంకా అలాగే నిదానంగా మెట్లు ఎక్కుంటూ వచ్చామండి. ఆదివారం ఇంకా అసలు ఆయన బాగా డల్ అయిపోయాడండి. అసలు నీరసం వచ్చేసింది. కింద పడి ఇట్లా కొట్టుకుంటుంటే చేప కనుక ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటున్నాడండి. మా అత్తగారు కూడా భయం వేసి ఒక్కడే కొడుకండి మా అత్తగారికి. తన కళ్ళ ముందు అలా కొట్టుకుంటే తనకి ఏడ్చి ఒళ్ళో పెట్టుకుని ఒక పసిపిల్లో ఒళ్ళు పెట్టుకుని ఎలాగ ఇద్దరమ్మ కూడా అలాగే ఏడ్చుకుంటున్నారండి. మేరీ నాకైతే ఒక్కటే ధైర్యం అండి. మేము వెళ్ళిన కొత్త అండి 2015 సంఘవాసంలోకి వచ్చామండి. వచ్చిన తర్వాత మా కళ్ళతో మేము ఎన్నో గొప్ప కార్యాలు సాక్ష్యాలు కూడా మేము విన్నామండి. ఎంతో మండ పరిస్థితులు తప్పించిన సాక్ష్యాలు మేము విన్నామండి. ఆ ధైర్యంతో నాకైతే భయం అయితే లేదు. కానీ ఒక్కటే ఆశ అండి, యేసువారు తల్లిదండ్రులకి ఏదైనా కీడు వస్తుంటే ముందే తెలియజేస్తారు. కానీ నాకు దేవుడు ఏ న్యాయం చేయడానికి ఒక బలమైన సాక్షి మాత్రం నాకు అలాగ ఉండిపోయి ఆత్మ ఏడబాకు నేను కాదు అయ్యగారు ఫోన్ చేద్దాం, ప్రార్థన చేస్తే తగ్గిద్దని మా అత్తగారికి నేను అంత ధైర్యం చెప్పేదాన్ని, భయపడేదాన్ని కాదండి. అయ్యగారు అలా ధైర్యంగా ఉండేదండి. అయ్యగారు ప్రార్థన అక్కడ సాక్ష్యాలు విన్నప్పుడు అప్పుడు ఆదివారం అంటే ఇంక ఈఎస్ఐ కార్డు ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాం, ఒకసారి అయ్యగారికి ఫోన్ చేద్దామని బట్టలు కూడా అన్నీ రెడీ చేసుకున్నామండి. అప్పుడు అసలు అయ్యగారు 12:30కి ఆ సండే అసలు మామూలుగా మందిరంలోకి వస్తారండి. ఫోన్ తీరు కానీ ఫోన్ చేయగానే వెంటనే అయ్యగారు ఫోన్ లిఫ్ట్ చేశారండి. వీళ్ళ పరిస్థితి ఇది అయ్యి అని చెబితే ప్రార్థన చేసి అమ్మ ఇంట్లో చేట్లు కనపడుతున్నాయి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దమ్మా, కూటమి పెట్టుకుంటాను అనుకోండి అమ్మా అని అన్నారండి. అసలు అయ్యగారు అలాగే చెప్పటం ఎంతమంది వరకు అని చెప్పటం విన్నా కూడా మా పట్లు కూడా వేసేవారు. అలాగే ఏదో ఒకటి అయ్యగారితో చెప్పిస్తే బాగుండు అనుకుంటూ ఉండేదాన్ని అండి. కానీ అప్పుడు అయ్యగారు అలా చెప్పినప్పుడు ఎంతో సంతోషం అనిపించిందండి. అప్పుడు నా భర్త గారితో చెప్పానండి, అయ్యగారు ఇలాగ అంటున్నారు, మనం ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇలా కూటమి పెట్టుకుంటాను అనమన్నారంటే ఆయన కూడా అదే పరిస్థితిలో ఉండి ఆయన కూడా మనసులో అలాగ అనుకున్నాడండి. అసలు అప్పుడు మేము డైరీలో డేట్ కూడా రాపించలేదండి, మనసులో మాత్రమే అనుకున్నామండి. యేసువారు అయ్యగారు ఫోన్ చేసిన తర్వాత ఈయనకి సగ్గుబియ్యం జావ కాసి ఇచ్చానండి. అది వద్దంటనే తాగారండి. తాగిన తర్వాత పెద్ద వాంతి అయిందండి. అసలు అప్పటి వరకు ఆ వేడికి తట్టుకోలేక ఫ్రిడ్జ్లో కూడా తలబెట్టి పడుకున్నాడండి. ఆ జావ కాసి ఇచ్చిన తర్వాత పెద్ద వాంతి చేసుకున్నాడండి. అది చేసుకున్నాక అప్పుడు నాకు మనిషి తేలిక అయ్యాడండి. అయ్యి నాకు కొంచెం బయట గాదారు కుర్చీ అయ్యి కూర్చుంటాను అన్నాడండి. యేసువారు ఆ కూటమి పెట్టుకుంటా అన్న తర్వాత నా భర్త గారిని బ్రతికించారండి. ఆ టైంలోనైతే అసలు కుర్రాడు అండి, అసలు చనిపోతాడు అనుకోలేదండి. ఆ బిడ్డకైతే మేమైతే క్రిస్టియన్ సంవత్సరాలు పరిహారాల్లో ఉండబట్టి యేసువారు ముందే చనిపోయా నా భర్తను బ్రతికించాడండి. లోకంలో వాళ్ళకి అలా చెప్పటం లేదండి. లోకంలో దేవుని ఎరగని వరకే కాదండి, మన సంఘంలో మాత్రం ఇది గొప్ప మర్మం అండి. ఏదన్నా ముందే తెలియజేస్తున్నాడండి, అదొకటి చాలా గొప్ప మేలండి. ఈ విషయంలో నిజంగా ఏమి ఇచ్చినా కానీ తల్లిదండ్రులు రుణం తీర్చుకెళ్ళని గొప్ప క్రిస్టియన్ సంవత్సరాలు పైన మాకు ఇచ్చారండి.
ఆ బిడ్డ అయితే అసలు చనిపోతాడు అనుకోలేదు. సడన్గా చనిపోయి మేము డ్యూటీలకి వెళ్ళి వచ్చేసరికి అసలు చనిపోయి అంత అయిపోయిందండి. అలాగే దేవుడిని ఎరకుండా ఉండబట్టి అలా నష్టపోయి మనమైతే ఎంతగానో సజీవ సంఖ్యలో నిలబడుతుంది, ఎంతో సంతోషపడతాడు. గొప్ప క్రీస్తు సాక్షాత్కార పరిణాలు వచ్చిందని మహేష్ కూడా అండి ఇక్కడ ఇంతకుముందు అక్కడికి రాకముందు దగ్గు జలుబండి ఎప్పుడు నెలకి ఎరకమర హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు అండి. ఫస్ట్ నాకు వాగ్దానం ఇచ్చాడండి ఈశ్వర్, ఆ బిడ్డకి నిమ్ముని తీసేసి ఇప్పుడు కూడా ఆ బిడ్డని ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఈశ్వర్ ఆ బిడ్డను కూడా ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. ఒకసారి అర్ధరాత్రి 2:30కి చెవు పోటు వస్తుందని బాగా ఏడుస్తున్నాడండి. ఇంక వాడు తట్టుకోలేక అప్పుడు నన్ను లేపాడండి. అప్పుడు తండ్రి గారికి ఫోన్ చేద్దామని ఫోన్ చేసాను. రేత్రి 2:30 అసలు అప్పుడు ఆ టైంలో ఎవరు ఊరినే ఉండరు, పైగా అసలు ఫోన్ తీని కూడా తీరండి. కానీ ఆ తండ్రి గారు వెంటనే ఫోన్ తీసి ప్రార్థన చేశారండి. మహేష్కి చెవు పోటు తండ్రి గారికి ఫోన్ చేసిన తర్వాత చెవు పోటు తగ్గిందండి. నాకు కూడా అండి చేతులు ఏళ్ళండి పొద్దున్న అసలు నేను ఏళ్ళేట అనేదాన్ని కాదండి. అసలు 2 చేతులు పొద్దున్న పని చేయగలిగేదాన్ని కాదండి. బాగా తిమ్మురులుగా ఉండేయండి. ఒక వారం నేను అలా బాధపడ్డానండి. మామూలుగా పొద్దునైతే అలాగ ఉండేదాన్ని, తర్వాత ఎండెక్కితే తగ్గిదాన్ని. తర్వాత నేను శనివారం ఆంధ్రానికి వస్తున్నా కూడా మర్చిపోతున్నానండి ప్రార్థన చేయించుకోవటం. తండ్రి గారికి ఇప్పుడు మేరీ గుర్తు చేసిందండి. అది శనివారం వెళ్ళినప్పుడు తండ్రి గారితో ప్రార్థన చేస్తుంటే సెలువు మీద చేతులు 2 చాపమని సెలువు గుర్తేసి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి అమ్మ బ్లడ్ సర్క్యులేషన్ లేక నీకు అలా తిమ్మురులు వస్తున్నాయి అమ్మ, ఏం కాదు అన్నారండి. తండ్రికలలో ప్రార్థన చేయటం వల్ల మరి ఇప్పటికీ అసలు ఆ తిమ్మురులు లేవండి. ఈశ్వరి ఎంతగానో ప్రతి విషయంలో ఘనంగా నిలబెడుతున్నాడండి. మనకైతే అసలు ఏ టైంలో ఏది బాగా పోయినా సరే మనకు అసలు ముందు హాస్పిటల్ గుర్తుకు రాదండి. మన సహవాసంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఫస్ట్ అయ్యగారు అమ్మగారు మాత్రమే మనకు గుర్తొస్తారండి. అసలు అయ్యగారు ప్రార్థన అయిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తాం. ఒక్క నిరీక్షణ మాత్రం మనకు బాగుంటుందండి. ఈ విషయంలో మాత్రం నిజంగా మేము ఎంతో భాగ్యమని ఎంతో సంతోషపడతామండి. మా అత్తగారు కూడా పోయిన నెల డిసెంబర్ నెలలో 8వ తారీఖున ఇట్లా కిందకి వెళ్ళి మెట్టు మీద నుంచి పడిందండి. ఆ బిడ్డను పడి ఎంతగానో బ్రతికించాడండి. మా అత్తగారు కూడా ఎంతో మంచి ఆరోగ్యం. ఇప్పుడు బాగా పని తండ్రి గారు ఫోన్ చేస్తే చక్కగా ప్రార్థన చేస్తారండి, స్వస్థత వస్తుందండి. అందరూ చక్కగా ఎంతో ఆరోగ్యంలో మెట్లు ఎక్కువ ఉంటున్నా కానీ ప్రభు మాకు ఏ బలహీనత లేకుండా అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల ఎంతో పుష్టిగా ఉండగలుగుతున్నామండి. బిడ్డలు కూడా ఎంతగానో మాకు చిన్న చిన్న శాలరీలు అయినా సరే బిడ్డలు కూడా ఎంతగానో శుభ్రం చదివించుకోగలుగుతున్నామండి. మేరీ ఎల్కేజీ నుంచి MBA వరకు శుభ్రంగా ఏ క్లాస్ కూడా ఫెయిల్ అవ్వకుండా ఎంతో గొప్పగా బిడ్డను సర్వీస్లో నిలబెట్టాడండి. మంచి జాబ్ కూడా బిడ్డకు సిద్ధపరిచారండి. మనిషి కూడా అండి మొన్న ఎంసెట్లో కూడా మంచి ర్యాంకుని ఇచ్చారండి. అసలు ఎగ్జామ్ అయిన తర్వాత చర్చిలో మాత్రం ఉన్నాడండి. పిల్లలైతే వాడు ఫ్రెండ్స్ కోచింగ్లకి వెళ్ళారండి. బిడ్డ అయితే అసలు ఏ కోచింగ్కి వెళ్ళలేదండి. ఎగ్జామ్ అయిపోవటం సెకండ్ ఇయర్కి మందిరంలో ఉన్నాడండి. తెల్లారి సోమవారం ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఆదివారం నైట్ వచ్చి ఉదయం వెళ్ళి రాసి వచ్చాడండి. అయినా సరే మంచి ర్యాంక్ ఎస్ఆర్ బిడ్డకి ఇచ్చారండి. చదివించిన బిడ్డలను ఎంతో ఘనంగా నిలబడుతున్నారండి. మనసు క్రీస్తుని స్టాండర్డ్ ఫైనల్లో పిల్లలు అయితేనండి చదివినట్టుగా కనిపించరు కానీ చర్చిలో ఉండా కూడా ఎదుటోళ్ళకి అసలు వీళ్ళు ఏం చదువుతారు చదువుకునే పిల్లలు అన్నట్టుగా కనపడతారండి. కానీ దేశవారి తల్లిదండ్రులు ప్రార్థనలు అక్కడ పరిచయం చేయడం వల్ల జ్ఞానాన్ని ఎంతో ఇచ్చి బిడ్డలు చక్కగా మంచి ర్యాంకులతో పాస్ చేపిస్తున్నారండి. సెలవులు వస్తే పిల్లలు అటు ఇటు వెళ్తారండి. సాకోసలో పిల్లలు అయితే చర్చిలో ఉంటేనే మాకు సంతోషం. బిడ్డలు అటు ఇటు లోకమే వెళ్ళకుండా ఎంతగానో తండ్రి గారు కూడా అండి సెలవులు వస్తుంటే పిల్లలు ఎటు వెళ్ళకుండా ఎవరైనా ఇష్టం మనుషులు ఉంటే ఖర్చు అని అనుకుంటామండి. ఎవరు తల్లిదండ్రులు అయితే అలా కాదండి. చర్చికి పంపించండి మా పిల్లల్ని అంటారండి. ఎవరు అలా దగ్గర పెట్టుకుని పిల్లల్ని పోషిస్తారండి. ఎక్స్ట్రా మనిషిని పోషించే రోజులు కాదండి ఇవి. అయినా తల్లిదండ్రులు ఖర్చు అనుకోకుండా బిడ్డలు అందరూ చక్కగా ఎంతగానో మందిరంలో నిలబెడతారండి. అలా బిడ్డలు మందిరంలో నిలబెట్టబట్టి లోకాసుల్లో లేకుండా బిడ్డలు ఎంతో ఘనంగా నిలబెడుతున్నాడండి. యేసువారు మహేష్ని కూడా చక్కగా నిలబెడుతున్నాడండి. అసలు చదువుతాడు అనిపిస్తుందండి నాకు. కానీ ర్యాంకులు చూసి ఏసయ్య బిడ్డకు మంచి చదువుని ఇచ్చావు థ్యాంక్ యూ చూసేసి సంతోషపడతానండి. ఈ
కోటానికి కూడా దాని సిద్ధపరిచారండి. పొద్దుటి వరకు కూడా గ్యాస్ బండ్ రాలేదండి. గ్యాస్ బండ్ కూడా పొద్దుటే సిద్ధపరిచారండి. వర్షం గురించి కూడా ఎంతో భయపడ్డామండి. కానీ వర్షం 10 మందిలో తుప్పర్లు పడ్డా కూడా ప్రభు ఏ వర్షం లేకుండా అభ్యంతరం లేకుండా కోటానికి కూడా ఎంతో ఘనంగా జరిపిస్తున్నారండి. మా ఉద్యోగాలు చిన్న చిన్న అయినా సరే వాటిలోని మమ్మల్ని ఎంతో సమృద్ధిగా ఆరోగ్యంగా ఆనందకరంగా నిలబెడుతున్నాడండి. ఆశీర్వాదకరంగా శుభ్రంగా ఉంటున్నామంటే గొప్ప క్రిస్టియన్ స్టాండర్డ్ పరిహాల్లో ఉండటం వల్లేనండి, తల్లిదండ్రులు ప్రార్థన వల్లేనండి ఈ సహవాసం జరుగుతుంది. నిజంగా మా అదృష్టం అండి. బయట అయితే ఏదైనా జరిగితే ఇది ఇంతవరకు జరగాలనుంది, జరిగింది అనుకుని సరిపెట్టుకుంటారండి. కానీ మన తల్లిదండ్రులు అయితే మనకు అలా నేర్పట్లేదండి. ఎలా జరగాలన్నది అలా జరిగితే ఎంత సీరియస్ మనం ప్రకటించడం ఎందుకు? అలా కాదు, ప్రార్థన చేయండి అమ్మా అని ప్రార్థన ఎంతో మేలుకొలుపుతారండి. ఇది గొప్ప వరులండి, నిజంగా జరగటం అండి. అలా తల్లిదండ్రులు ప్రార్థన అంటే మనకేంటో తెలిసేది కానీ ఎంతమంది మా అత్తగారు కూడా అనేవాళ్ళండి, మీకేం పట్టిందిరా ఎక్కడెక్కడ ప్రార్థనకి వెళ్తుంటే మీరు ప్రార్థనకి వెళ్ళకుండా ఆదివారం వస్తే తిని పడుకుంటారు అనేది మా అత్తగారు. అయినా కానీ అలాంటి వారిని ఈశ్వరు ఎంతో ప్రార్థన సంఘంలో నిలబెట్టారండి. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియదు. అసలు ఎప్పుడు నిత్యం ప్రార్థనలు సహవాసాలు గొప్పగా నిలబెట్టారండి. అసలు ఏసయ్య ఏంటో తెలుసుకోగలుగుతున్నామండి. పుట్టు క్రైస్తవులు అయినా సరే ఏదో నామకానికి వెళ్ళేమో వచ్చేమో అన్నట్టుగా మా పరిస్థితులు ఉండేయండి. అసలు ఏదన్నా మేలు కావాలని ఏదైనా కీడుని తప్పించాలన్నా అసలు ఎలా ప్రార్థన దేవుడి దగ్గర ఎలా పొందుకోవాలి, ఈ ఉపవాసాలు కానీ జాగాలు కానీ ఇవన్నీ అసలు మాకు తెలిసే కాదండి. కానీ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఏసై ఎంతో ఆత్మీయంగా మేలుకొల్పుతున్నాడండి. మమ్మల్ని డ్యూటీలో కూడా ప్రభుత్వ వైట్ బట్టలు కట్టుకుంటున్నామని ఎంతో గౌరవిస్తారండి. సార్లు కానీ మా తోటి స్టాఫ్ కానీ ఎంతో మర్యాదగా ఉంటారండి. డ్యూటీలో కూడా నా భర్త గారు నన్ను వైట్ బట్టలతో ప్రత్యేకంగా నిలబెట్టారండి. ఈయన కూడా డ్యూటీలు ఎంతో ప్రత్యేకంగా చూస్తారండి. ఎప్పుడు వైట్ బట్టలు కట్టుకుంటారండి. అలా ప్రత్యేకంగా మమ్మల్ని నిలబెడుతున్నారండి. మంచి ఆరోగ్యంతో నిలబెడుతున్నారండి. మేరీకి మంచి జాబ్ను కూడా ఈశ్వర్ సిద్ధపరిచారండి. వచ్చే నెలలో బిడ్డ 14వ తారీఖున హైదరాబాద్ వెళ్తుందండి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. శుభ్రంగా అక్కడ ఉండాలని, మంచి ఆరోగ్యంగా తన చుట్టూ మంచి కాపుదాలు ఉండాలని, బిడ్డకు కూడా మ్యారేజ్ అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి. మహేష్ అది గురించి కూడా మీరు ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి. కొనడానికి కాకుండా మీరు అందరూ వచ్చినందుకు మీకు వాళ్ళ కోట్ల స్థితులు స్తోత్రం అండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ సంవత్సరం అయితే కూటమి పెట్టుకున్నప్పుడు అసలు పళ్ళు వానండి, వాకిట్లో కూడా మేము గచ్చు చేపించుకోలేదు. అప్పుడు మట్టేనండి. తండ్రి గారు అయితే కింద నుంచి తడుస్తుంటూ వచ్చారండి తడి బట్టలతో. ఇంకొకళ్ళు అయితే అసలు ఈ వానలో ఈ కొండ ఎవరు ఎక్కుతారని అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అండి. తండ్రి గారు అయితే అదే బట్టలతో వచ్చి 3 గంటలు కూటం జరిపారండి. అసలు తల్లిదండ్రులు ఎలాగ ఆకారించాలో కూడా మాకు తెలియదండి. మేము ఎలాగుండే తండ్రి తల్లిదండ్రులు చక్కగా కుటుంబం వచ్చి వాళ్ళ పెద్దనాన్ని ఎంతో నిర్వర్తించేస్తారండి. గొప్ప తల్లిదండ్రులు దొరికినందుకు ఎంతో సంతోషపడుతున్నామండి. ఈ కూటమి అంటే 3 సంవత్సరాల నుంచి వర్షం అండి. తర్వాత ఈశ్వర్ ఎలాగ వాకిలంతా గచ్చి చేపించిన తర్వాత అసలు చినుకు లేదండి. ఇప్పుడు పడ్డ ఇలాగ పడిపోతుందండి. 3 సంవత్సరాలు అయితే అసలు బురదండి. అప్పుడు తండ్రి గారు అన్నారు, అమ్మ ఎంత వానలో ఎందుకులమ్మా, ఎర్రమట్టి కదా మే నెలలో పెట్టుకుంటామని అన్నారండి. కానీ మే నెలలో సిద్ధపరుచుకుంటే అసలు అప్పుడు అది 2 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా అసలు సెట్ అవ్వలేదండి. కానీ ఈ నెలలోనే ఈశ్వర్ సిద్ధపరుస్తున్నారండి. వానకే దడ సేవతో మనం పెట్టుకోకూడదు, అదే ఆగిపోయింది. కానీ తల్లిదండ్రులు అయితే వాతావరణం గురించి ఏమాత్రం వెనకం చేయలేదండి. వానైనా ఎండైనా ఎంతగానో తల్లిదండ్రులు వాళ్ళ పెద్దన నిర్వర్తించి వెళ్తున్నారండి. సంవత్సరానికి 3 మార్లు తల్లిదండ్రులు నా గృహంలోకి ఆహ్వానించినందుకు మాకు ఎంతో ఈశ్వర్ గొప్ప ధన్యతలు ఇచ్చారండి. నేను సంవత్సరానికి ఒక్కసారి కూటమి పెట్టుకుని ఆశపడేదండి ఇంతకుముందు. కానీ ఇప్పుడే సంవత్సరానికి 3 మార్లు కూటమి పెట్టుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారండి. ఎంతో ఘనంగా జరిపిస్తున్నారండి. ఇది నా సాక్ష్యం. నా గురించి 18 మందిని అడిగి వేడుకుంటున్నానండి. ఆత్మీయ తల్లిదండ్రులకి, రాజయ్య గారికి, వదిన గారికి, కమలమ్మ గారికి, నిసిరోస్ గారికి, అలాగే ఇక్కడ కూడిన సేవకులకి, విశ్వాసులకి మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం అంటే మరి ముఖ్యంగా కొండ అనుకోకుండా మరి అందరూ కలిశారండి. నిజంగా కలిసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఈ కూడా 2018 నుంచి మేము పెట్టించుకుంటున్నామండి. మరి స్వస్థత కూడా 2018లో మరి నాన్నకు బాగాలేదండి. ఏప్రిల్ మే ఆ టైంలో బాగా మోషన్స్ అయిపోయి వామిటింగ్స్ అండి.
మరి ఆ తర్వాత బాగా మోషన్స్ అవుతున్నాయి, కానీ మాకు అది దేనివల్ల ఏంటనేది తెలియలేదండి. మరి చాలా టాబ్లెట్స్ వాడాము. మరి ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా ఏం చూపించినా కానీ మాకు దాని సొల్యూషన్ ఏంటో తెలియలేదండి అసలు. మరి ఆ తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి మెడిసిన్ వాడామండి. ఇంకా అప్పటికి మాకు ఫుల్గా తెలీదు, మేము వచ్చిన కొత్తలోనండి అది. ఇంకా తర్వాత అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ఇలా చెప్పారండి, మరి ఇంట్లో సమస్యలు కనిపిస్తున్నాయి అమ్మ, చీకట్లు, మీరు ఇంట్లో కూటం పెట్టుకుంటా అనుకోండి అని చెప్పి అన్నారండి. మరి ఆ తర్వాత వెంటనే అండి అయ్యగారు అలా అన్నారు, సరేనయ్యా అన్నాము. జస్ట్ ఒక మాటేనండి. ఇంకా తర్వాత మా డాడీ పెద్ద వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా వెంటనే మా డాడీకి స్వస్థత వచ్చిందండి. నిజంగా మోషన్స్, వామిటింగ్స్ అన్నీ ఆగిపోయినాయండి. మేము కూటం డేట్ కూడా రాపిలేదండి, జస్ట్ అసలు పెడతామని ఊరికే మాట అనుకున్నామండి. మనసులో తండ్రి గారికి చెప్పాము, మేము పెట్టుకుంటామే కూటమని. మాట ద్వారాగానే దేవుడు స్వస్థపరిచారండి మా తండ్రి గారిని. అలాగే దేవుడు ఆ విషయంలో చాలా గొప్ప కార్యం చేశారండి. అలాగే ఈ సంవత్సరం ఈ కూటాన్ని ఎంతో ఘనంగా జరిపిస్తున్నారండి. మరి ఫస్ట్ సంవత్సరం అయితే బాగా వర్షం అండి, అసలు ఎలా అంటే మొత్తం అండి తడిసిపోయింది బాగా. అప్పుడు ఇంకా ఈ ఫ్లోరింగ్ కూడా లేదండి, మొత్తం మట్టే. ఆ టైంలో కూడా మరి తండ్రి గారు వచ్చి కూటం జరిపించారండి. మరి తండ్రి గారు ఒక్కళ్ళే వచ్చారండి, మేము కనీసం గొడుగు పట్టుకొని ఎదురు కూడా వెళ్ళలేదండి. మేము అసలు మాకు ఆ టైంలో ఏం తెలియలేదు, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా టేక్ కేర్ చేయాలి, అలా ఏం మాకు తెలియలేదండి. కానీ తండ్రి గారు అయితే అసలు ఒక్కళ్ళే వచ్చి అదే తడి బట్టలతో కూటాన్ని మొత్తం జరిపించారండి. అసలు సమస్తం తండ్రి గారు ఎంతగానో చూసుకున్నారండి. నిజంగా చాలా గొప్ప కార్యం అండి. దేవుడు మాకు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు, మంచి సంఘంలో మాకు నడిపించారండి. అందుని బట్టి దేవానికి వేలాది కోట్లాది స్థుతులండి. మరి నేను చెప్పే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి చదువులో కూడానండి ఇప్పుడు దాకా నేను ఎంబీఏ చేశానండి. ఇంతవరకు నాకు ఏ బ్యాక్లాగ్ లేదండి. పోయిన వారంలోనే నాకు ఎంబీఏ 4th సెమ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయండి. మరి నాకు ఏ బ్యాక్లాగ్ లేదండి. ప్రతి విషయంలో దేవుడు నన్ను ఎంతగానో పాస్ చేశారండి. నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మందిరంలో చేసిన పరిచయం వల్లేనండి. అసలు నా బలం అయితే కాదండి, నా చదివైతే కాదు. నేను అసలు వెళ్ళే ముందే చదువుతానండి, క్లాసులో విన్నా కానీ వెళ్ళే ముందే చదివేదానండి. మరి ఇదంతా మందిరంలో చేసిన పరిచయం బట్టి తల్లిదండ్రులు చెప్పిన నిమిత్తంగా నడవబడ్డానండి. అలాగే మహేష్ విషయంలో కూడానండి, మరి 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు కూడా మరి ఇంటర్ విషయంలో చాలా భయపడ్డామండి. మరి ఇంటర్ ఎలా ఉంటుందో, తండ్రి పాస్ అవుతాడో లేదా అని చెప్పి. అలాగే దేవుడు 2 సంవత్సరాలు మంచి మార్కులతో పాస్ చేశారండి, మంచి పర్సంటేజ్ని ఇచ్చారండి. ఎంసెట్లో కూడా మంచి ర్యాంకుని సిద్ధపరిచారండి. ఏ కోచింగ్ లేదు, మరి చర్చిలో పరిచయం చేయడం ద్వారానండి, అది నేను బలంగా నమ్ముతానండి. మరి మహేష్కి కానీ నాకు కానీ చర్చిలో పరిచయం చేయడం ద్వారా కానీ ఈ మార్కులు కానీ ఈ చదువులు కానీ అండి, మరి ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉంటున్నారండి. మంచి కాలేజీల్లో సీట్లు ఇచ్చారండి నాకైతే. మరి ప్రతి ఫీజుల విషయంలో మరి మందిరానికి రాకముందు అయితే ప్రతి ఓల్డ్ డ్యూలో మా పేరు ఉండేదండి. ఫీజు కట్టాలి ఓల్డ్ డ్యూ అన్నప్పుడు ఇక ఫస్ట్ నేమ్ మాదే ఉండేదండి. శ్రావణి అని పిలిచేవారు, సురేష్ అని పిలిచేవారు. ఇంకా మమ్మల్ని ఫస్ట్ నిలబెట్టేవాళ్ళండి మమ్మల్ని. కానీ ఇప్పుడైతేనండి అసలు ఏ ఓల్డ్ డ్యూ లేదండి. మరి డేట్ ఇది లాస్ట్ డేట్ అనగానే దానికంటే ముందే మాకు దాని సిద్ధపరిచి ఫీజులన్నీ కట్టేస్తున్నారండి. దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశారు మా పట్ల. మరి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనేనండి. మరి కూటానికి కూడా తండ్రి మరి ధనసాయం ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే దేవుడు మంచి ధనసాయాన్ని ఇచ్చారండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే వాతావరణం అండి. అసలు మెయిన్ వాతావరణమేనండి, ఎందుకంటే ప్రతిదీ బయటేనండి. తండ్రి మరి మంచి వాతావరణం ఇస్తే కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. రోజు ఎండ బాగా వేస్తుందండి. తండ్రి మరి రోజు అసలు ఎండ ఉండకూడదయా, చల్లగా ఉండాలయా వాతావరణం. మరి ఉదయం నుంచి ఏదో 12:00 బయట ఎండ అస్సలు ఉండకూడదయా అనుకున్నానండి. అలాగే దేవుడు ఎంతగానో అసలు ఎండ లేకుండా మంచి చల్లని వాతావరణం ఇచ్చారండి. నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు. మరి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే గ్యాస్ విషయం. కానీ గ్యాస్ ఈరోజు మార్నింగ్ వచ్చిందండి. ఆయన వేస్తా అని చెప్పి బాగా లేట్ చేశారు తండ్రి. మరి గ్యాస్ కూడా సమృద్ధిగా సిద్ధపడి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడు గ్యాస్ని కూడా సిద్ధపరిచారండి. సమస్తం అండి. పొద్దునే కరెంటు సడన్గా పోయిందండి, అసలు రాదేమో అని చాలా భయపడ్డాము. అందరికీ ఉందండి, మా ఇంట్లో పోయింది. అది చాలా టెన్షన్ వచ్చింది. తండ్రి మరి కూటమయ్యా నైట్ ఈ కరెంటు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు, నేను కరెంటు కూడా చక్కగా సమృద్ధిగా ఉండాలని చెప్పి నేను ఎంతగానో కోరుకున్నానండి. అలాగే దేవుడు కరెంటు వల్ల కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా చేశారండి. మరి నాన్నే దాన్ని ఫిక్స్ చేశారండి. నాన్నకు కూడా ఎంతగానో ఆ విషయంలో తెలివి జ్ఞానం ఇచ్చారండి. మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉపవాసం కానీ కిందకి వెళ్ళి వచ్చే విషయంలో కానీ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా వచ్చే ప్రతి ఒక్కరిని క్షేమంగా గృహానికి తీసుకొస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే దేవుడు ఎంతగానో క్షేమంగా తీసుకొచ్చారండి. ఇదే నా సాక్ష్యం. ఇంకా ఈ కూటమి రాబో సంవత్సరాలు ఇంకా ఘనంగా జరగాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా చదువు గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.